అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ప్రత్యేక యాత్రకు శ్రీకారం చుట్టారు. రామాలయ ఘట్టాలతో అనుబంధం ఉన్న ప్రముఖ ఆలయాలను ఆయన సందర్శిస్తున్నారు. 4 రాష్ట్రాలలో 11 రోజులుగా సాగుతున్న ప్రత్యేక యాత్రను ఈ నెల 12వ తేదీన ప్రారంభించారు. మహారాష్ట్రలోని పంచవటిలో ప్రారంభమైన ఈ యాత్ర ఇవాళ తమిళనాడులోని ధనుష్కోటికి చేరింది. ఇవాళ ధనుష్కోటిలో ప్రధాని మోదీ సముద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక రామసేతు నిర్మాణ ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. కాసేపు అక్కడే ఆయన ధ్యానం చేశారు. అనంతరం రామేశ్వరం సమీపంలోనే ఉన్నటువంటి ధనుష్కోడిలో కోదండరామస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు మోదీ. దాదాపు గంట సేపటికి పైగా కోదండరామస్వామి ఆలయంలో ప్రధాని మోదీ రామజపం చేశారు. समर्पित है, एक शिव अवतार को समर्पित है। यहाँ पर प्रधानमंत्री देखिए ఈ యాత్ర ప్రధానంగా ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సాగుతుంది. యాత్రలో భాగంగా తొలి రోజు ఈ నెల 12వ తేదీన మోదీ మహారాష్ట్రలోని పంచవటిలోని కాలారాం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. 14 సంవత్సరాల వనవాసంలో భాగంగా రాముడు, సీత, లక్ష్మణుడితో కలిసి ఈ ప్రాంతంలో కొన్నాళ్లు గడిపారని విశ్వాసం. రావణుడు ఈ ప్రాంతం నుంచే సీతమ్మను అపహరించి లంకకు తీసుకెళ్లాడని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ నెల 16వ తేదీన మోదీ ఏపీలోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని కూడా సందర్శించారు. రామాయణంలో లేపాక్షికి ప్రత్యేక స్థానం ఉంది. రావణుడు సీతను లంకకు తీసుకెళ్తుండగా ఈ ప్రాంతంలో జటాయువు అనే పక్షి అడ్డుకుందని ఇతిహాసంలో ఉంది. లేపాక్షి పర్యటన తర్వాత మోదీ కేరళలోని త్రిశూర్ జిల్లా త్రిపయార్లోని శ్రీరామస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలోని రాముడికి హనుమంతుడు పరిచయమైనట్టుగా రామాయణంలో ఉంది. శనివారం తమిళనాడులో శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని మోదీ సందర్శించారు. లంకలో రావణుణ్ణి రాముడు ఓడించాక సీతతో కలిసి భారత్కు తిరిగి వస్తూ మొదట ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా భక్తుల విశ్వాసం.